లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు ముఖ్యమంత్రి సిద్దిరామయ్యపై చేతబడి చేయిస్తున్నారని ఆయన ఆరోపణలు చేయడం కలకలం రేపుతుంది. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. కేరళ సమీపంలో రాజరాజేశ్వరి ఆలయ పరిసరాల్లో శత్రు సంహారానికి చేసే రాజకంటకం, మారణ మోహన స్తంభన వంటి పూజలు చేస్తున్నారని డీకే తెలిపారు. అంతేకాదు తాంత్రికులు, అఘోరాల నేతృత్వంలోని శత్రు భైరవి యాగాలు కూడా జరుగుతున్నాయని తమకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ పూజల వెనుక ఎవరున్నారో తెలుసని అన్నారు. పూజలో భాగంగా పంచబలి పేరిట నల్లటి 21 మేకలు, 3 దున్నపోతులు, 21 గొర్రెలు, 5 పందులను బలిచ్చారని కర్ణాటక డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిమ్మకాయల నిపుణులెవరో అందరికీ తెలుసు. వారి ప్రయత్నాలు వాళ్ళను చేయనివ్వండి. నేను నమ్మే దేవుడు నన్ను రక్షిస్తారు అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని లక్ష్యంగా చేస్తున్న చేతబడి నుంచి రక్షించుకునేందుకు మీరు ఏదైనా పూజ చేస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా తన చేతికి ఉన్న పవిత్ర దారాన్ని చూపిస్తూ దీని నరదృష్టి వంటివి సోకకుండా కట్టుకున్నానని సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఉండగా ప్రత్యర్థుల నుంచి ఇలాంటివి ఎదుర్కోక తప్పదన్న డీకే నేను దేవుణ్ణి మాత్రం నమ్ముతానని బదులిచ్చారు. నాకు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళలో కుట్ర జరుగుతుంది. నాపై ద్వేషంతో చేతబడి చేస్తున్నారు. ఈ పూజలు ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనే వివరాలు తెలుసు. క్షుద్ర పూజలు ఇంకా జరుగుతున్నాయి. వాటికి హాజరైన వ్యక్తుల నుంచి తనకు సమాచారం ఉంది అని చెప్పారు. మరోవైపు మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర చేస్తున్న వీడియోలను జేడీఎస్ విడుదల చేసింది. శివకుమార్ ఆరోపిస్తున్నట్టు క్షుద్ర పూజలో కుమారస్వామి ప్రమేయం ఉందనే ఊహాగానాలు తెరదించడానికి ఈ వీడియోలు విడుదల చేసినట్టు తెలుస్తుంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల గురించి కూడా ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడారు. హైకమాండ్తో చర్చల తర్వాత జూన్ 13న జరగబోయే 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం టికెట్ ఆశిస్తున్న 60 మంది ఆశావాహనుల జాబితాను షార్ట్ లిస్టు చేసినట్టు డీకే తెలిపారు. వీరిలో సీఎం తనయుడు యతీంద్ర పేరు అధిష్టాన ఖరారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే కోస్టల్, సెంట్రల్, కళ్యాణ కర్ణాటక రీజియన్లో చాలామంది ఆశావాహులు ఉన్నారు. మంగళూరు నుంచి 21 మంది, చిక్మంగళూరు నుంచి 9 మంది ఉన్నారని డీకే వెల్లడించారు.